ఆర్టిమియా ఎగ్ హ్యాచ్ అవ్వటానికి దానికి కావాల్సిన సెటప్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. ఇక్కడ నేను కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్స్ 2 లీటర్స్ అనేవి నేను 3 తీసుకున్నాను. నా దగ్గర ఉన్న ఫిషెస్‌కి నేను 3 టైమ్స్ ఫీడింగ్ ఇస్తాను కాబట్టి 3 బాటిల్స్ అనేవి తీసుకున్నాను. నేను ఎంసీల్ అనేది యూజ్ చేసుకొని మనం కట్ చేసుకున్న వాటర్ బాటిల్‌ని ఉల్టాగా తిప్పి కింద బేస్ అనేది గట్టిగా స్టిచ్ చేశాను. బాటిల్‌లో మనం 2 లీటర్స్ వాటర్ పోసినా సరే స్టేబుల్‌గా అనేది స్టాండ్ లాగా ఉంటుంది. ఎంసీల్ యూజ్ చేసేటప్పుడు ఎక్కడ గ్యాప్స్ లేకోకుండా మనం ఫిల్ చేసుకోవాలి. దీనివల్ల అనేది బాటిల్ అనేది బేస్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాటిల్ సర్ఫేస్ చాలా స్మూత్‌గా ఉంటుంది కాబట్టి ఎంసీల్ అనేది కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎంసీల్ అనేది డ్రై అయిపోయిన తర్వాత నేను ఒక వాటర్ బాటిల్ అనేది తీసుకుని దాంట్లో 1.5 లీటర్ అనేది వాటర్ పోసాను. ఇక నేను యూజ్ చేసిన వాటర్ వచ్చేసరికి మన ఇంట్లో ఉన్న ఆర్ఓ వాటర్, అంటే మీరు మినరల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బోర్ వాటర్ అనేది అవాయిడ్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. బోర్ వాటర్తో కంపేర్ చేస్తే మినరల్ వాటర్లో హ్యాచ్ చేసిన ఎగ్స్ అనేవి 90% ఎక్కువగా హ్యాచ్ అయినాయి. నేను రీసెంట్ టైమ్స్లో అది బాగా నోటీస్ చేశాను. ఇప్పుడు 1 స్పూన్ రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆర్టిమియా ఎగ్స్ అనేవి నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు యూజ్ చేసే ఆర్టిమియా ఎగ్స్ వచ్చేసరికి ఓఎస్ఐ రెడ్ రింగ్ అనేది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే హ్యాచింగ్ డేట్ అనేది 99% అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 50% ప్రాసెస్ అనేది మనం ఇక్కడతో కంప్లీట్ చేస్తాం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనం హ్యాచింగ్ కి సిద్ధం చేసుకున్న ఎగ్స్ కి కంటిన్యూస్ గా 24 అవర్స్ అనేది మనం ఏరియేషన్ అనేది సప్లై అనేది ఇవ్వాలి. ఈ సెటప్ కి ఎటువంటి లైట్ అనేది మనం యూజ్ చేయవసరం లేదు. ఎందుకంటే మన రూమ్ టెంపరేచర్ దగ్గర అవి అనేది ఆటోమేటిక్ గా హ్యాచ్ అవడం జరుగుతుంది. 24 అవర్స్ అనేది మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న సెటప్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఏరియేషన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేయాలి. దీనివల్ల అనేది ఆర్టీమీ అనేది తొందరగా ఎగ్ నుంచి హ్యాచ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత ఈ వీడియో అనేది నేను రికార్డ్ చేశాను. ఇక్కడ మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు. మోర్ దెన్ 40% అనేది ఆర్టీమీ అప్పుడే ఎగ్ షెల్స్ నుంచి బయటకు అనేది వచ్చింది. ఇంకా 60% అనేది రావాల్సి ఉంది. ఫిషెస్ కి ఈ ఆర్టీమీ ఫీడింగ్ ఇవ్వడం వల్ల చాలా స్పీడ్ గా అనేది గ్రోత్ అవుతూ ఉంటాయి. అలాగే వాటి యొక్క కలర్ కూడా చాలా ఇంప్లిమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లైవ్ ఫీడ్ వల్ల ఫిషెస్ అనేవి చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటాయి. ఆర్టిమియా అన్న బ్రైన్ స్ట్రింప్ అన్న రెండు ఒకటే. మనం ఫీడింగ్ ఇచ్చే స్టేజ్ వచ్చేసరికి నాప్లే స్టేజ్ లో అనేది బ్రైన్ స్ట్రింప్ అనేది ఉంటుంది. ఈ బ్రైన్ స్ట్రింప్ లైఫ్ స్పాన్ వచ్చేసరికి 3 to 4 వీక్. 12 అవర్స్ లో హ్యాచ్ అయిపోయే బ్రైన్ స్ట్రింప్ ఎగ్స్ కూడా మార్కెట్ లో చాలా ఉన్నాయి. బట్ 24 అవర్స్ వరకు మనం వెయిట్ చేయడం వల్ల మోర్ దెన్ 99% అనేది మనం బ్రైన్ స్ట్రింప్ అనేది హ్యాచ్ అవడం జరుగుతుంది. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత బ్రైన్ స్ట్రింప్ అనేవి 99% అనేవి హ్యాచ్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆర్టిమియాని కలెక్ట్ చేయడానికి 2 నెట్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఈ నెట్స్ కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ ప్రైజెస్ అనేవి కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఈ నెట్ మైక్రాన్ వచ్చేసరికి 200 నుంచి 15 వరకు మైక్రాన్ అనేది ఉంటుంది. ఈ ఆర్టిమియాకి 2 నెట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే వాటర్ లో బ్రైన్ షింప్ అండ్ ఎగ్ షెల్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయి. ఆ ఎగ్ షెల్స్ నేను ఆర్టిమియాని సెపరేట్ చేయటానికి ఈ నెట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కల్చర్ అనేది ఈ నెట్స్ యూజ్ చేసుకుని మనం రిలీజ్ చేసుకోవాలి. ఎగ్ షెల్స్ అనేవి టాప్ నెట్ లో మాత్రమే స్టక్ అయ్యి ఉంటాయి. కింద నెట్ లో ఓన్లీ ప్యూర్ ఆర్టిమియా అనేది మాత్రమే కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ అనేది ఎక్సెస్ గా రిమూవ్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ అనేది చాలా ఓపిక్ గా చేయాలి. ఎందుకంటే 5 to 15 మినిట్స్ అనేది టైం అనేది పడుతుంది. ఈ వీడియోలో చూపించే విధంగా మాత్రమే మీరు చేస్తూ ఉంటే ఏ బ్రెయిన్ స్ట్రింప్ అనేది మనం లూజ్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు ట్యాప్ వాటర్ అనేది మనం ఆన్ చేసుకోవాలి. బ్రెయిన్ స్ట్రింప్ ని ఫింగర్స్ తో ఎక్కడ టచ్ చేయొద్దు. ఎందుకంటే చాలా సెన్సిటివ్, ఈజీగా క్రష్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 5 to 10 మినిట్స్ అనేవి కంటిన్యూస్ గా ఈ వాటర్ ఫ్లో లో ఈ కింద అనేది ఇలా పెడుతూ షేక్ చేస్తూ ఉండాలి. ఇలా షేక్ చేస్తూ వల్ల షెల్స్ కాకుండా ఆర్టిమియా ఎక్కడైనా స్టక్ అయిపోయినా సరే అది ఆటోమేటిక్ గా కింద ఉన్న నెట్ లో అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత కింద మీరు ప్యూర్ ఆర్టిమియా అనేది కింద నెట్ లో మనం చూడొచ్చు. నేను కలెక్ట్ చేసిన ఆర్టిమియా మీకు చాలా లో క్వాంటిటీ గానే కనిపించుండొచ్చు. బట్ నా దగ్గర ఉన్న ఫిషెస్ కి ఇది చాలా ఎక్కువ. అందులో నేను డైలీ 3 టైమ్స్ అనేది ఫీడింగ్ ఇస్తాను కాబట్టి ఈ క్వాంటిటీ నాకు సరిపోతుంది. ఈ ఆర్టిమియా లైవ్ కల్చర్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఫిషెస్ కి రోజుకు 1 టైం అనేది మనం ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ నేను గప్పిని బ్రీడింగ్ చేస్తున్నాను కాబట్టి డైలీ 3 టైమ్స్ అనేది నేను ఈ ఆర్టిమియా అనేది ఫీడింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అదే బేబీ ఫిషెస్ కి అయితే రోజుకి 4 టైమ్స్ అనేది ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక చిన్న కంటైనర్ తీసుకుని దాంట్లో ఫ్రెష్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం ఏదైతే ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన ఆర్టిమియా ఏదైతే ఉండదో దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ కంటైనర్ లో యాడ్ చేసిన ఆర్టిమియా అనేది మీరు ఈ సన్లైట్ లో క్లియర్ గా చూడొచ్చు. గోల్డిష్ కలర్ లో ఎంత థిక్ గా కనిపిస్తుందో. ఈ బ్రెయిన్ స్ట్రీమ్స్ అనేవి ఫ్రెష్ వాటర్ లో 30 మినిట్స్ దగ్గర నుంచి 45 మినిట్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే ఇవి మెరైన్ స్పీషియస్. మనం ఫ్రెష్ వాటర్ లో యాడ్ చేయడం వల్ల లైఫ్ స్పాన్ అనేది అసలు ఏమాత్రం ఉండదు. నా దగ్గర ఉన్న ఫిషెస్ కి ఆర్టిమియా ఫీడ్ అవటానికి ఈ వాష్ బాటిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. ఈ వాష్ బాటిల్స్ వచ్చేసరికి నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. 150 రూపీస్ పడింది. నాకు 2 బాటిల్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా వైట్ కలర్ గా ఉన్న బాటిల్ కాస్త ఆర్టిమియా యాడ్ చేయగానే మొత్తం రెడ్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎడల్ట్ బ్రైన్ షింప్. మనం ఏదైతే ఎక్సెస్ సెల్స్ అనేవి మనం పడేస్తామో నేను అది కూడా కలెక్ట్ చేశాను ఈ వీడియో కోసం. ఎందుకంటే మనం పడేసే దాంట్లో కూడా మనం కలెక్ట్ చేయన బ్రైన్ షింప్ అనేది చాలా ఉంటుంది. అది 7 days లోనే చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో.
నా దగ్గర ఉన్న గప్పీస్‌లో ఈ వీడియోలో నేను 3 టైప్స్ అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న గప్పీ నేమ్ వచ్చేసరికి పింక్ గ్రాస్. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్. అప్‌కమింగ్ డేస్‌లో ఇవి పిల్లలు పెడతాకి రెడీగా ఉన్నాయి. అప్పుడు ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఈ గప్పీస్ వచ్చేసరికి సెకండ్ టైప్. ఇదే నేను చెప్పిన టాపస్ బ్లూ విత్ రిబ్బన్. ఇది కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఫిషెస్. ఈ ఫిష్ వచ్చేసరికి థర్డ్ టైప్. ఇది వచ్చేసరికి అల్బినో రెడ్ డ్రాగన్ రోజ్ టైల్. నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ఎక్స్‌పెన్సివ్ ఫిషెస్‌లో ఈ 3 టైప్స్ అనేవి ఒకటి. ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ బెల్ ఐకాన్.